హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఇవాళ మన స్పెషల్ సాఫ్ట్ అండ్ స్పాంజీ రెసిపీ ఎగ్లెస్ రవ్వ కేక్ చూపించబోతున్నాను. మనందరికీ ఇంట్లోనే అందుబాటులో ఉండే ఐటమ్స్తోనే ఈ రవ్వ కేక్ చూపించబోతున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ గిన్నె అంతటికి అప్లై చేయండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని స్టీల్ గిన్నె యూస్ చేస్తున్నానండి. కేక్ మౌల్స్ ఏం యూస్ చేయట్లేదు. అంటే మీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. అంటే కేక్ మౌల్స్ అందరి ఇళ్లలోనూ ఉండవు కదా, కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలు అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయని చెప్తున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ మైదా వేసుకొని ఇలా డస్ట్ చేయండి గిన్నె అంతటికి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని అరకప్పు ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షనల్. అలాగే అరకప్పు పెరుగు, అరకప్పు పచ్చిపాలు వేసుకొని పెరుగు ఎక్కడ తరకలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ రవ్వ కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే. అలా కాకుండా వచ్చి రాక చేస్తే మధ్యలో అసలు బేక్ అవ్వకుండా ముద్దలాగా మిగులుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నానండి, నాకు కూడా స్టార్టింగ్లో అలానే అయ్యింది. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పాలు, పెరుగు, ఆయిల్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి 1-2 నిమిషాలు. బొంబాయి రవ్వ అంటే తెలుసు కదండి, మనం ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వనే. కొంచెం లేట్ అయినా కానీ ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలపండి. షుగర్ పౌడర్ అంతా కలుపుకున్న తర్వాత ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని అరకప్పు మైదా, 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి జల్లించుకోండి. పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా జల్లించుకోవడం వలన కేక్ ఫ్లఫీగా బాగా పొంగుతుంది. పిండి జల్లించుకున్న తర్వాత ఎలా పడితే అలా కలుపుకోకూడదండి. ఒక స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం నార్మల్ పిండి కలుపుకున్నట్లు ఎలా పడితే అలా కలుపుకుంటే పిండిలో ఎయిర్ అంతా పోయి కేక్ అస్సలు పొంగదని గుర్తుంచుకోండి. ఎంత టైం పట్టినా కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చెప్పినట్లుగా సేమ్ కొలతలతో ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా రవ్వ కేక్ కుదురుతుంది. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా 1 కప్పు టూటీ ఫ్రూటీని 2 టేబుల్ స్పూన్స్ మైదాలో వేసుకొని కలుపుకొని ఆ పిండిలో వేసేసుకోండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి, తింటుంటే బాగుండిద్ది అంతే. లేకుంటే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ముందుగా ఆయిల్ అండ్ మైదా అప్లై చేసుకున్న గిన్నెలో ఇది నిదానంగా వేసేసుకుందాం. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి. నెక్స్ట్ 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఇది పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 10 నిమిషాల ముందు నుండే మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఈ గిన్నెని ఒక స్టాండ్ నుంచి చేసుకొని నిదానంగా ఈ గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 40 నిమిషాలు బేక్ అవనిద్దాం. మీరు గిన్నెని ఫ్రీ హీట్ బాగా చేసుకున్నారంటే 40 నిమిషాల్లో కేక్ బేక్ అవుతుందండి, లేకుంటే మరో 10 నిమిషాలు ఎక్కువే పడుతుంది. చూడండి, ఇక్కడ నాకు 40 నిమిషాలకి కేక్ చక్కగా బేక్ అయింది. ఇలా ఒక టూత్ పిన్ గుచ్చి చూస్తే కేక్ ఎక్కడ తడి తగులుకుంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని దించేసి కంప్లీట్గా చల్లారనిద్దాం. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత గిన్నె నుండి తీయాలండి, లేకుంటే విరిగిపోతుంది. నాకైతే ఇక్కడ కేక్ కంప్లీట్గా చల్లారిపోయింది. ఒక చాక్తో ఇలా అంచుల వెంట కొంచెం లూజ్ చేసి ఒక ప్లేట్ బోర్లించి ఇలా కేక్ డిమోల్డ్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేక్, పర్ఫెక్ట్గా ఫ్లఫీగా స్పాంజీగా, చూస్తుంటేనే ఎలా ఉందో.
అంచుల వెంట ఎవరికైనా కొంచెం కేక్ హార్డ్గా అయ్యి కలర్ మారుతుందండి, అదేం కాదు, కంగారు పడకండి. అంతేనండి. మీకు ఎప్పుడైనా కేక్ తినాలనిపించిందంటే ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రవ్వ కేక్ చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.